వెల్కమ్ టు మెగా 9 టీవీ. రైతు భరోసా పథకం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కానుంది. అర్హులైన లబ్ధిదారులకు ఎకరాల ప్రకారం పెట్టుబడి సాయం ఇవాల్టి నుంచి వారి బ్యాంక్ అకౌంట్లలో నేరుగా జమ కానున్నాయి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ సర్కార్ 4 కొత్త పథకాలను లాంఛనంగా ప్రారంభించింది. రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు వంటి ప్రధానమైన 4 పథకాలను సీఎం రేవంత్ రెడ్డి నారాయణపేట జిల్లా కోస్గి మండలం చంద్రవంచ గ్రామంలో ప్రారంభించారు. అయితే ఈ 4 పథకాలు జీహెచ్ఎంసీ మినహా రాష్ట్రంలోని ప్రతి మండలంలోని ఒక్కో గ్రామంలో ఇవాల్టి నుంచి అమలు కానున్నాయి. మొదటి దశలో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా డబ్బులు రైతులు, రైతు కూలీల ఖాతాల్లో జమ కానున్నాయి. ప్రభుత్వం ఈ ఏడాది నుంచి ఎకరాకు 6,000 చొప్పున వ్యవసాయ సాయం అందించనుంది. ఎకరాల వారీగా ఖాతాల్లో నగదు జమ కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 70 లక్షల మంది రైతులకు రైతు భరోసా అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకి రైతు భరోసా ఇస్తామని చెప్పింది. మరోవైపు రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఏడాదికి 12,000 రూపాయలు అందిస్తుంది ప్రభుత్వం. ఈ మొత్తాన్ని కూడా ఇవాల్టి నుంచి లబ్ధిదారుల అకౌంట్లలో జమ చేయనుంది. మొదటి విడతలో 10 లక్షల మంది లబ్ధిదారులకు లబ్ధి చేకూరనుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన వారందరికీ మార్చి 31లోగా 4 పథకాలను అందజేస్తామని ప్రభుత్వం తెలిపింది. అప్పటి వరకు గ్రామాల వారీగా కార్యక్రమాలు కొనసాగుతాయంది. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని, పొరపాటున అనర్హులకు పథకాలందితే వాటిని నిలిపివేస్తామంటూ వార్నింగ్ కూడా ఇచ్చింది. పేర్లు రాని వారు మళ్లీ కొత్తగా దరఖాస్తులు సమర్పించాలని, ఎన్ని వచ్చినా తీసుకుంటామని ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఒకవేళ నగదు జమ కాని పక్షంలో స్థానిక అధికారులను సంప్రదించాలని తెలిపింది. కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన వారు గతంలో బ్యాంక్ అకౌంట్ నంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్ తప్పుపట్టడం, అకౌంట్ వాడుకలో లేకపోవడం వంటి సమస్యలతో వేలాది మందికి రైతు బంధు సకాలంలో జమ కాలేదు. దీంతో అర్హులైన వారు అన్ని రకాల బ్యాంక్ అకౌంట్స్ ని సరిచేసుకుని సంబంధిత వివరాలను వ్యవసాయ క్లస్టర్ అధికారులకు అందజేయడానికి జనవరి చివరి వరకు అవకాశం కల్పించింది ప్రభుత్వం. సంబంధిత వివరాలను పరిశీలించి అర్హులకు పెట్టుబడి సాయం అందించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈసారి కేవలం వ్యవసాయ భూములకు మాత్రమే రైతు భరోసా ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. దీనికోసం గ్రామాల వారీగా భూముల సర్వే కూడా చేసింది. ఆ వివరాలను వ్యవసాయ శాఖ అధికారులు పోర్టల్ నుంచి తొలగించారు. దీంతో కేవలం సాగవుతున్న భూములకు మాత్రమే రైతు భరోసా అందనుంది. అయితే చాలా మంది వ్యవసాయేతర భూములను రైతు భరోసా నుంచి తొలగించడం వల్ల ఆ భూమి పట్టా కోల్పోతామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేవలం వ్యవసాయేతర భూమిగా చెప్పడం తప్ప భూమి పట్టాను ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగించమని అధికారులు భరోసా ఇస్తున్నారు.